మనం ప్రీవియస్ క్లాస్లో డేటా ప్రాసెసింగ్ సర్క్యూట్స్ గురించి డిస్కస్ చేస్తూ ఏం మాట్లాడుకున్నాం, ఎన్కోడర్ గురించి చెప్పుకున్నాం. అసలు డేటా ప్రాసెసింగ్ సర్క్యూట్స్లో మనం మాట్లాడుతుంది ఏంటంటే కాంబినేషనల్ సర్క్యూట్స్ గురించి. కాంబినేషనల్ సర్క్యూట్స్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 4 టైప్స్. ఏంటి? మక్సర్ ఆర్ మల్టీప్లెక్సర్, రెండవది వచ్చేసి డీమల్టీప్లెక్సర్, దాని తర్వాత ఎన్కోడర్, నెక్స్ట్ వచ్చేసి డీకోడర్. ఇప్పుడు ఇందులో మనం మల్టీప్లెక్సర్ సెక్షన్ కంప్లీట్ చేసాం, డీమల్టీప్లెక్సర్ సెక్షన్ కంప్లీట్ చేసాం. మనం ఇన్ బిట్వీన్ ఎన్కోడర్లో ఉన్నాం. ఇప్పుడు మనం ఎన్కోడర్లో మళ్ళీ మనం ఏం చెప్పుకున్నాం, ప్రయారిటీ ఎన్కోడర్ని ప్రీవియస్ క్లాస్లో కంప్లీట్ చేసాం. మనం ప్రయారిటీ ఎన్కోడర్. దాని తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే డెసిమల్ టు, మన సిలబస్లో ఉన్నంత వరకు నేను చెప్తున్నా, డెసిమల్ టు బీసీడీ, బైనరీ కోడెడ్ డెసిమల్. అంటే డెసిమల్ నెంబర్ని బైనరీ కోడెడ్ డెసిమల్లోకి, అంటే బైనరీ నెంబర్స్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం. దాని తర్వాత ఉన్నటువంటి కాన్సెప్ట్ ఆక్టాల్ టు బీసీడీ. ఇది మనకున్నటువంటి కాన్సెప్ట్స్. ఇందులో మనం ఆల్రెడీ మక్సర్ డిమక్స్ కంప్లీట్ అయింది కదా. ఎన్కోడర్లో ప్రయారిటీ ఎన్కోడర్ని కూడా నేను కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఈ రోజు మన టార్గెట్ ఏంటో మీకు ఆల్రెడీ అర్థమయ్యి ఉంటుందా? అది ఏంటది? డెసిమల్ టు బీసీడీ. మరి మనం ఇచ్చినటువంటి డెసిమల్ డేటాని అది బైనరీ కోడెడ్గా ఎలా కన్వర్ట్ చేస్తుంది అన్నది ఈరోజు మన టాపిక్. ఓకే, ఎన్కోడర్లో మనం మాట్లాడుతున్నటువంటి టైప్ ఏంటి? ఇప్పుడు డెసిమల్ టు బీసీడీ, డెసిమల్ టు బీసీడీ. మరి డెసిమల్ టు బీసీడీ గురించి మనం మాట్లాడాలనంటే అసలు డెసిమల్ నెంబర్ సిస్టంలో ఉండేటటువంటి నెంబర్స్ ఏంటి? డెసిమల్ నెంబర్ సిస్టంలో ఉండేటటువంటి నెంబర్స్ ఏంటమ్మా? 0 నుండి స్టార్ట్ అవి ఎక్కడి వరకు ఉంటాయి? 9 వరకు ఉంటాయి. మనం రెగ్యులర్గా యూజ్ చేసేటటువంటి నెంబర్ సిస్టమ్ ఏంటంటే డెసిమల్ నెంబర్ సిస్టమ్. మరి ఈ డెసిమల్ నెంబర్ సిస్టంలో ఎన్ని డిజిట్స్ ఉంటాయంటే 10 డిజిట్స్ ఉంటాయి. అందువల్ల దీన్ని డెసి అని అన్నారు. డెసి అంటే కనుక 10 అని అర్థం. మరి ఆ నెంబర్స్ ఏంటంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. మరి 10 నెంబర్స్ ఉన్నాయి కదా, వీటిని డెసిమల్ అని అంటున్నాం. మరి డెసిమల్ నెంబర్ సిస్టమ్ని మనం ఇందులో కన్వర్ట్ చేయాలి బైనరీ కోడెడ్ డెసిమల్, బీసీడీ. అంటే బైనరీ నెంబర్స్లో కన్వర్ట్ చేయాలంటే 0s and 1sలోకి కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేసేటటువంటి ఎన్కోడరే డెసిమల్ టు బీసీడీ ఎన్కోడర్. ఏంటమ్మది? డెసిమల్ టు బీసీడీ, డెసిమల్ టు బీసీడీ ఎన్కోడర్. ఇది మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అడుగుతున్నాడు అమ్మా. ఎస్ఏ క్వశ్చన్ కనుక అడిగినట్లయితే మనం ఎన్కోడర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే ప్రయారిటీ డెసిమల్ టు బీసీడీ, దాంతోపాటు ఆక్టాల్ టు బీసీడీ, మొత్తం 3 కూడా రాయాలి. అయితే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అడిగినప్పుడు ఏమంటుందంటే హౌ ఎన్కోడర్ ఈజ్ యూజ్డ్ యాజ్ డెసిమల్ టు బీసీడీ అని అడుగుతున్నాడు మనం. అలాగే అడిగినప్పుడు ఈ కాన్సెప్ట్ అయితే మనం రాయాలమ్మా. అంటే మన టార్గెట్ ఏంటంటే ఫైనల్గా డెసిమల్ నెంబర్స్ని బైనరీ నెంబర్స్లోకి కన్వర్ట్ చేయడం. మరి ఈ ఎన్కోడర్ ఎలా కన్వర్ట్ చేస్తుంది అన్నది తెలుసుకుందాం. అంటే ఇక్కడ బ్లాక్ డయాగ్రామ్ కనుక చూస్తే మనం ప్రీవియస్గా ఏం మాట్లాడాం, ప్రయారిటీ ఎన్కోడర్లో 2 పవర్ n ఇన్పుట్స్ ఉంటే కనుక వాటిని n అవుట్పుట్స్గా కన్వర్ట్ చేస్తుందని అన్నాం. అంటే 4 ఇన్పుట్స్ ఉంటే వాటిని 2 అవుట్పుట్స్గా కన్వర్ట్ చేస్తుంది. ఎందుకంటే 4ని 2 స్క్వేర్ కింద రాయొచ్చు కాబట్టి 2 అన్నది అవుట్పుట్గా కన్వర్ట్ అవుతుంది అని చెప్పుకున్నాం అక్కడ మనం. మరి డెసిమల్ టు బీసీడీలో కనుక మనం మాట్లాడితే ఈ రూల్ ఇక్కడ ఫాలో అవ్వదు. మరి డెసిమల్ టు బీసీడీ ఎన్కోడర్గా కనుక మనం కన్వర్ట్ చేయాలని అనుకుంటే అప్పుడు 2 పవర్ n ఫార్ములా అని ఇక్కడ యూజ్ చేయడము. అప్పుడు ఇక్కడ వాడేటటువంటి ఫార్ములా ఏంటంటే నీకు ఆల్రెడీ డెసిమల్ అంటే ఎన్ని నెంబర్స్ ఉంటాయి అనుకున్నాం అంటే డెసిమల్ నుంచి నువ్వు బీసీడీకి మార్చాలి. అంటే ఇన్పుట్స్ ఎన్ని ఉంటాయి? డెసి అంటే 10 ఇన్పుట్స్ ఉంటాయి. మరి అవుట్పుట్ లైన్స్ వచ్చేసి 4 ఉంటాయమ్మా. 10 ఇన్పుట్ లైన్స్ ఉంటాయి, అవుట్పుట్ లైన్స్ ఎన్ని ఉంటాయమ్మా? 4 అవుట్పుట్ లైన్స్ అనేవి అక్కడ ఉంటాయి. అటు దాన్ని ఏమంటారంటే డెసిమల్ టు బీసీడీ అని అంటాం. అంటే దీన్ని బట్టి బ్లాక్ డయాగ్రామ్ కనుక వెయ్యాలంటే చూడండి, బ్లాక్ డయాగ్రామ్. ఓకే, నేమ్ ఇట్ సెల్ఫ్ డెసి కాబట్టి ఎన్ని ఇన్పుట్స్ అంటే అని చెప్పుకున్నప్పుడు మనం 10 ఇన్పుట్స్. ఆ 10 ఇన్పుట్స్ ఏంటో చూద్దాం. I0. ఇప్పుడు మీరు ఇక్కడ ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు I0, I1, I2, I3 అలా తీసుకోవచ్చు. లేకపోతే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అని తీసుకున్నా తప్పేం లేదు. ఓకేనా? నేనైతే I0, I1, I2, I3, I4 సరిపోదనుకున్న ప్లేస్ కొద్దిగా ఎక్స్టెండ్ చేద్దాం.
I5 I6 I7 ఇంకా సరిపోవట్లేదు. మామూలుగా అయితే 2 అని రాయొచ్చు మీరు, అలా బాగాలేదు కానీ 2 అని రాసేద్దాం. I0 I1 ఆన్ సో ఆన్ అప్ టు ఎక్కడ వరకు ఉంటాయి I9, ఎందుకంటే డెసి కాబట్టి 10 నెంబర్స్ ఉంటాయి. మరి అవుట్పుట్స్ ఎన్ని వస్తాయి అంటున్నాను నేను, 4 అవుట్పుట్స్ 1 2 3 4. ఏంటి అవుట్పుట్స్ అంటే Y0 Y1 Y2 అండ్ Y3. ఓకేనమ్మా, ఇది ఏంటిది డెసిమల్ టు BCD. ఇప్పుడు మనం ఏం రాసామంటే బ్లాక్ డయాగ్రామ్ అయితే వేసాం. ఈ బ్లాక్ డయాగ్రామ్ మనం ఇప్పుడు ఏం చేయాలంటే ట్రూత్ టేబుల్ని డ్రా చేయాలి. ఏం డ్రా చేయాలమ్మా, ట్రూత్ టేబుల్ని. ట్రూత్ టేబుల్లో మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చింది. మరి ట్రూత్ టేబుల్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయంటే, ట్రూత్ టేబుల్లో ఇన్పుట్ ఎలిమెంట్స్ వచ్చేసి 10 ఎలిమెంట్స్ ఉంటాయి. మరి అవుట్పుట్ ఎలిమెంట్స్ అని ఉంటాయి 4 ఎలిమెంట్స్ ఉంటాయి. మరి ఇన్పుట్ సెక్షన్, అలాగే ఒక పక్కన అవుట్పుట్ సెక్షన్ తీసుకుందాం మనం. ఓకే, ఈ టేబుల్ డ్రా చేయడానికి ఒక టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ని ఫాలో అయితే మనం ఈ టేబుల్ ఈజీగా మనం డ్రా చేయగలుగుతాం. మరి ఇన్పుట్ సెక్షన్లో మనం తీసుకునేటటువంటి ఇన్పుట్స్ డెసిమల్ ఇన్పుట్. ఓకే, బైనరీ కోడెడ్ డెసిమల్ అవుట్పుట్ ఇది. దాంట్లో ఫస్ట్ 4 టర్మ్స్ ఉంటాయి కదా, 2 3 4. ఇది ఇన్పుట్ సెక్షన్, అలాగే ఇది వచ్చేసి అవుట్పుట్ సెక్షన్. అవుట్పుట్స్ ఏమిటి, అవుట్పుట్స్ కనుక మనం అక్కడ గమనిస్తే మనకి Y3 Y2 Y1 అండ్ Y0. ఓకే, మన టెక్స్ట్ బుక్ టెర్మినాలజీలో అయితే అది ఏం తీసుకున్నాడంటే ఏలో తీసుకున్నాడు, కానీ మన స్టాండర్డ్ టెర్మినాలజీ ఎప్పుడు కూడా వైలో తీసుకుంటున్నాం కాబట్టి వైలోనే కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇప్పుడు డెసిమల్ సిస్టంలో మనం తీసుకున్నటువంటి ఇన్పుట్స్ ఏమిటి, 0 1 2 3 4 5 6 7 8 అండ్ 9. ఓకేనమ్మా, మరి దీనికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ ఇవి. వీటిని ఇవన్నీ కూడా డెసిమల్ నెంబర్స్. వీటిని ఎలా కన్వర్ట్ చేయాలి, మనం బైనరీ నెంబర్స్లోకి కన్వర్ట్ చేయాలి. మరి కన్వర్ట్ చేయాలంటే మరి 0 అన్న ఎలిమెంట్ రావాలంటే ఇక్కడ తీసుకున్నటువంటి అవుట్పుట్ సెక్షన్లో కనుక మీరు చూస్తే ఇక్కడ తీసుకున్నటువంటి అవుట్పుట్స్ ఏంటమ్మా, 4 అవుట్పుట్స్. కాబట్టి దీన్ని ఏమంటానంటే నేను 0 0 0 0 అంటాను. ఎప్పుడైతే 0 0 0 అన్నామో అన్ని జీరోలు ఎప్పుడైతే అయ్యో ఆటోమేటిక్గా డెసిమల్లో మనకి ఏం కనబడుతుంది, 0 అన్నది కనబడుతుంది. సపోజ్ నాకు ఫస్ట్ ఎలిమెంట్ కనుక హైలైట్ అవ్వాలి. మరి ఫస్ట్ ఎలిమెంట్ హైలైట్ అవ్వాలని అంటే ఫస్ట్ దీన్ని ఏమంటానంటే నేను Y0 వాల్యూని 1 తీసుకుంటా. Y0 వాల్యూని తీసుకుంటా 1. మరి మిగిలిన ఏమవుతాయి, జీరోస్. అంటే మనకి 2 పవర్ 0 అంటే ఎంతమ్మా, 2 పవర్ 0 అంటే 1. 1 ఇంటూ 1 అంటే 1. అంటే రిజల్ట్ ఎక్కడ ఏమొస్తుంది, 1 వస్తుంది. సరిపోయిందమ్మా. నెక్స్ట్ నాకు 2 రావాలి. మరి 2 రావాలంటే Y0 దగ్గర ఏం తీసుకోవాలి, 0 తీసుకోవాలి. అలాగే మళ్ళీ ఇక్కడ సరిపోతు ప్లేస్, Y0 దగ్గర 0 తీసుకోవాలి, Y1 దగ్గర 1 తీసుకోవాలి. మిగిలిన రెండు కూడా జీరోస్. ఎందుకు అలాగంటే 2 పవర్ 0 2 పవర్ 1 2 స్క్వేర్ 2 క్యూబ్. 2 పవర్ 0 అంటే 1. 1 ఇంటూ 0 అంటే 0. మరి 2 పవర్ 1 అంటే 2. 2 ఇంటూ 1 అంటే 2. ఇది 0 వస్తుంది, ఇది 0. 0 ప్లస్ 0 ప్లస్ 2 ప్లస్ 0 అంటే ఆన్సర్ వచ్చేసి 2 అమ్మా. అంటే చూసారా 2 2 సరిపోయిందా. ఈ విధంగా తీసుకోవాలి. మరి నెక్స్ట్ ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి మీరు చెప్పగలుగుతారా. నెక్స్ట్ మనకు రావాల్సిన నెంబర్ ఎంత, 3 రావాలి. మరి 3 రావాలంటే ఇక్కడ 1 తీసుకోండి, ఇక్కడ కూడా 1 తీసుకోండి. మిగిలిన రెండు 0 తీసుకోవాలి. కాబట్టి చూడండి 2 పవర్ 0 2 పవర్ 1. మరి 2 పవర్ 0 అంటే ఎంతమ్మా, 1. 1 అంటే 2 పవర్ 0 అంటే 1. 1 ఇంటూ 1 అంటే 1. 2 పవర్ 1 అంటే 2. 2 ఇంటూ 1 అంటే 2. మరి 2 ప్లస్ 1 అంటే ఎంత, ఇది ఎలాగ 0 ఇది ఎలాగ 0 కాబట్టి 3 వస్తుందా. ఆ విధంగా తీసుకోవాలి. నెక్స్ట్ చెప్తారు ఈసారి చూడండి. నెక్స్ట్ నాకు రావాల్సింది ఏంటంటే 4 రావాలి. అంటే ఇది 2 పవర్ 0 టర్మ్, 2 పవర్ 1 టర్మ్, ఇది 2 స్క్వేర్ టర్మ్. అంటే 2 స్క్వేర్ అంటే 4 కాబట్టి ఇది 1 వేస్తారు అనుకో. మిగిలిన 3 కూడా ఏం వేసుకోవచ్చు, ఇప్పుడు 0 వేసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఇది 2 పవర్ 0
2 power 1 2 square 2 cube అవసరం లేదు. 2 power 0 అంటే 2, 2 power 0 అంటే 1, 1 into 0 అంటే 0, 2 power 1 అంటే 2, 2 into 0 అంటే 0, 2 square అంటే 4, 4 into 1 అంటే 4, 4 సరిపోయింది కదా. చూసారా ఇక్కడ 4 ఉంది. నెక్స్ట్ ఏమవుతుంది, మనకి అక్కడ 4ని జనరేట్ చేయడం కూడా మీకు అర్థమైంది. నెక్స్ట్ ఏం జనరేట్ చేయాలి, 5ని జనరేట్ చేయాలి. అంటే ఇక్కడ 4 ఎలా ఉంచి ఇక్కడ 1 వస్తే సరిపోద్ది కదా మనకి. దానికోసం ఏం చేస్తుంటే ఇక్కడ 0 తీసుకుని ఇక్కడ 1 తీసుకుని ఇక్కడ 0 తీసుకుని అక్కడ 1 తీసుకున్నారు అనుకో, అప్పుడు ఇది 2 స్క్వేర్ టర్మ్, ఇది 2 power 0 టర్మ్. అంటే ఇది 4 + 1 అంటే ఏమొస్తుంది, 5 వస్తుంది, సరిపోద్ది. నెక్స్ట్ 6 కావాలంటే ఇక్కడ 2 స్క్వేర్ 4 దగ్గర 1 తీసుకోండి, 2 power 1 దగ్గర 1 తీసుకోండి, అప్పుడు ఇది 0 ఇది 0. చూడండి టోటల్ వాల్యూ 6కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ 7 కావాలంటే ఏం చేస్తారు చెప్పండి, అంటే ఇది ఆల్రెడీ ఇక్కడ 6 ఉంది కాబట్టి ఇక్కడ ఇది కూడా 1 తీసుకున్నారు అనుకో, మీరు 0 1 1 1 తీసుకున్నారు అనుకో, అప్పుడు 2 power 0 టర్మ్, 2 power 1 టర్మ్, 2 స్క్వేర్ టర్మ్. అంటే ఇది 4 ఇది 6 ఇది 1 7 సరిపోయిందా. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి 8 కావాలనుకోరా. ఇప్పుడు మనం చూస్తే ఇది 2 క్యూబ్, ఇది 2 power 0 2 power 1 2 స్క్వేర్ 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే ఎంత, 8. అంటే ఇది 1 తీసుకున్నాం అనుకో, ఇది 0 ఇది 0 ఇది 0, 2 క్యూబ్ అంటే అలాగే 8 into 1 అంటే 8 కాబట్టి సరిపోయింది. నెక్స్ట్ అదే 9 కావాలంటే 8 దగ్గర ఇక్కడ ఒక 1 పెట్టండి, అదే 2 క్యూబ్ దగ్గర 1 పెట్టండి, ఇక్కడ అలాగే 8 వచ్చేసి ఇంకా 1 కావాలి నాకు 9 కావాలంటే ఇది కూడా 1. అంటే దీని వాల్యూ టోటల్ వాల్యూ ఎంత అవుతుందమ్మా, 9 అవుతుంది. సరిపోయిందా. ఈ విధంగా మనం టేబుల్ని డిజైన్ చేసుకోవాలి. ఓకే, ఈ టేబుల్ ఏమంటాం మనం, ట్రూత్ టేబుల్ అని అంటాం. మరి ఈ ట్రూత్ టేబుల్ కనుక మీరు గమనిస్తే దీని నుంచి మనం ఏం చేయాలంటే అవుట్పుట్కి ఈక్వేషన్స్ని రాయాలి. వాటిని ఏమంటారు, మనం బ్లాక్ డయాగ్రామ్ వేసాం, ట్రూత్ టేబుల్ వేసాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, లాజికల్, ఇక్కడ రాద్దాం లాజికల్ ఈక్వేషన్స్. ఏమైనా లాజికల్ ఈక్వేషన్స్. మరి లాజికల్ ఈక్వేషన్స్ రాయాలి అంటే సపోజ్ నాకు అక్కడ కనుక A3 వాల్యూ జనరేట్ అవ్వాలి, అదే Y3 మన రాసిన పర్పస్ అయితే Y3 కాబట్టి Y3 వాల్యూ జనరేట్ అవ్వాలి. Y3 వాల్యూ అన్నది ఎప్పుడు జనరేట్ అవుతుంది, మిగిలిన 0 ఎప్పుడు జనరేట్ అవుతుంది, అది 8 అయినప్పుడు కానీ లేకపోతే 9 అయినప్పుడు కానీ. ఎప్పుడు జనరేట్ అవుతుందో అది 8 9 అంటే ఏంటంటే ఇక్కడ 8 9 అని అర్థం. మరి 8 అయినప్పుడు జనరేట్ అవుతుంది, 9 అయినప్పుడు జనరేట్ అవుతుంది. ఎందుకంటే Y3 వాల్యూ 1 ఎప్పుడు అవుతుంది, 8 దగ్గర 9 దగ్గర. దట్స్ వై Y3 అంటే కనుక ఏం రాయచ్చమ్మా, 8 + 9, 8 or 9 అంటాం. ఆర్ గేట్ అంటే కనుక ప్లస్ కాబట్టి నేను 8 + 9 రాశాను నేను. నెక్స్ట్ ఈసారి Y2 మీరు చెప్తారా, Y2 ఎప్పుడు జనరేట్ అవుతుంది అంటే Y2 వాల్యూ ఎక్కడ 1 ఉందో చూడండి. 1 2 3 4 అంటే 4 ఇది కొనమ్మా, 4 దగ్గర 5 దగ్గర 6 దగ్గర 7 దగ్గర, మిగిలిన జీరోస్ చూసుకోండి. అంటే Y2 వాల్యూని మేము రాయచ్చమా, 4 + 5 + 6 + 7 అని రాయొచ్చు. నెక్స్ట్ Y1 వాల్యూ చెప్తారా మీరు, Y1 వాల్యూ ఎప్పుడు 1 అవుతుందో చూడండి, మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. ఇది 0 ఎలిమెంట్ 1 ఎలిమెంట్ 2 ఎలిమెంట్. ఇంకా చూసుకోండి, 2 దగ్గర 1 అయింది, 3 దగ్గర 1 అయింది, అంటే 2 + 3 ఇంకా 2 3 4 5 6 7 చూసుకోండి, 6 7 +6 +7. నెక్స్ట్ Y0కి, మరి Y0 వాల్యూ ఎప్పుడు జనరేట్ అవుతుంది చూడాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. Y0 వాల్యూ అక్కడ 1 దగ్గర 1 అయింది, ప్లస్ ఇంకా ఎక్కడ అయింది 3 దగ్గర 1 3 అనా అంతే, 3 దగ్గర 1 అయింది. నెక్స్ట్ 5 దగ్గర 1 అయింది, నెక్స్ట్ 7 దగ్గర 1 అయింది, నెక్స్ట్ 9 దగ్గర 1 అయింది. ఈ ఈక్వేషన్స్ మీరు ఇలాగా I8 I9 అని రాసిన తప్పేం కాదు, ఏదైనా ఒకటే. ఈ ఈక్వేషన్స్ ఏమంటాం అంటే లాజికల్ ఈక్వేషన్స్ అని అంటాం. అంటే మనం డెసిమల్ టు BCD అనుకోవడం కనుక జనరేట్ చేయమంటే బ్లాక్ డయాగ్రామ్ ఎలా వెయ్యాలి, ఎందుకంటే 10 ఇన్పుట్స్ ఉంటాయి, 4 అవుట్పుట్స్ అనేవి ఉంటాయి. ఆ డెసిమల్ నెంబర్స్ అన్నింటిలో కూడా ఇన్పుట్ సెక్షన్లో తీసుకోవాలి, అవుట్పుట్ సెక్షన్లో Y3 Y2 Y1 Y0 అని చెప్పి తీసుకుంటాం మనం. దీంట్లో ఏంటంటే మనం నెంబర్స్ అన్నాయి చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. అంటే 2 power 0 2 power 1 టర్మ్ నుంచి వేస్తాం వీటిని, అంటే రైట్ సైడ్ నుంచి మీరు లెఫ్ట్ సైడ్ వస్తే కనుక ఈజీగా ఉంటుంది. ఆటోమేటిక్గా ఎక్కడైతే 1 అయిందో చూడండి. సపోజ్ Y3 ఈక్వేషన్ రాయాలని అంటే Y3లో 1 వాల్యూస్ ఎక్కడ ఉన్నాయో చూడండి, వాటిని జస్ట్ టోటల్ చేయండి, అప్పుడు అది అవుట్పుట్ ఈక్వేషన్ అయిపోతుంది అనమాట. అలా ప్రతిదానికి రాసుకోవాలి. అలాగే మనకి ఎన్ని ఈక్వేషన్స్ వచ్చినాయి, 4 ఈక్వేషన్, ఎందుకంటే 4 అవుట్పుట్లు ఉన్నాయి కాబట్టి. మరి దీన్ని ఉపయోగించి మనం ఇప్పుడు
లాజికల్ సర్క్యూట్ని డ్రా చేయాలి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ వరకు. ఓకేనా? నెక్స్ట్ లాజికల్ సర్క్యూట్. ఇది ఇక్కడ వరకు రాసామంటే మనకి ఒక డెసిమల్ సిస్టమ్ని బైనరీ కోడెడ్ డెసిమల్లోకి మార్చేసినట్టే. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ అనమాట ఇందులో లాజికల్ సర్క్యూట్. లాజికల్ సర్క్యూట్ మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనకి ఇక్కడ నెంబర్స్ అన్నీ ఉన్నాయి చూడమ్మా. ఈ నెంబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నారా? 1 to 9 ఉన్నాయి. జాగ్రత్తగా మీరు గమనిస్తే 1 to 9 ఉన్నాయి నెంబర్స్, అవునా? కానీ 0 లేదు ఇందులో. అబ్జర్వ్ చేయండి. అంటే మనం తీసుకునేటటువంటి లాజికల్ సర్క్యూట్స్ లో ఎన్ని లైన్స్ ఉండాలంటే 1 to 9 వరకు ఉంటే మనకి సరిపోద్ది. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఈ లైన్స్ తీసుకున్నాను. మన టెక్స్ట్ బుక్ లో అయితే 1 లైన్ 2 లైన్ అలా తీసుకున్నారు. అలా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నేనేం చేస్తున్నానంటే 1 అంటే I1 లైన్, నెక్స్ట్ I2 లైన్. ఎందుకంటే అక్కడ కూడా ప్రైమ్ లేవు కాబట్టి డైరెక్ట్ మీరు వేసుకోవచ్చు. ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా మన నాట్ గేట్ లైన్ ఏముండవు. I3, I4, I5, I6, నెక్స్ట్ I7, I8 అండ్ I9. మీరు ఇక్కడ గమనించండి, మనకి Y3 రిజల్ట్ కనుక రావాలంటే ఏ 2 లైన్లు యాడ్ అవ్వాలి? 8th లైన్ 9th లైన్ యాడ్ అయితే కనుక అప్పుడు Y3 వస్తుంది. మరి యాడ్ చేసేటటువంటి గేట్ ఏంటి? ఆర్ గేట్. అంటే 8 నుంచి ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే 8 నుంచి ఒక లైన్ తీసుకోండి, 9 నుండి ఒక లైన్ తీసుకోండి. ఈ రెండు కూడా యాడ్ అవ్వాలి అంటున్నాం. యాడ్ అవ్వాలంటే ఏ గేట్కి కలపాలి? ఆర్ గేట్కి కలపాలి. ఇదిగో ఆర్ గేట్. అంటే అప్పుడు వచ్చేటటువంటి రిజల్ట్ ఎంత అంటే Y3. నెక్స్ట్ Y2 కనుక కావాల్సిందే మనకి. Y2 అంటే ఏంటి? 4, 5, 6, 7. ఇదిగో 4, 5, 6, 7 ఇక్కడ ఉన్నాయి. మరి నేను ఏం చేస్తున్నా? 4 నుంచి ఒక లైన్ పట్టుకెళ్తున్నా, నెక్స్ట్ 5 నుండి ఒక లైన్ పట్టుకెళ్తున్నా, నెక్స్ట్ 6 నుండి ఒక లైన్ పట్టుకెళ్తున్నా, 7 నుండి ఒక లైన్ పట్టుకెళ్తున్నా. ఇవన్నీ కూడా ఏ గేట్కి వెళ్ళాలి? యాడ్ అవ్వాలి. కాబట్టి అగైన్ మళ్ళీ ఆర్ గేట్. అప్పుడు వచ్చేటటువంటిది Y2. నెక్స్ట్ థర్డ్ చూస్తే 2, 3, 6, 7 కలిస్తే కనుక Y1 వస్తారు. 2, 3 అంటే ఇదిగో 2 ఇక్కడ ఉంది. ఈ 2 దగ్గర నుంచి ఒక లైన్ పట్టుకోవాలి. 2, 3, 6 అండ్ 7. ఇవన్నీ కూడా లాంగ్ వచ్చేసిందా? ఇది మరి డిస్టెన్స్ ఎక్కువ ఉన్నది అక్కడ మనం డ్రా చేసినప్పుడు ఇది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని చెప్పేసి మళ్ళీ తీసుకున్నాం. ఏం లేదు, అదే ఏంటంటే ఇక్కడ నుంచి మరి డిస్టెన్స్ ఎక్కువైతే మనకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అలా కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం నుంచి వచ్చింది కదా. ఎస్. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇవన్నీ యాడ్ అవ్వాలంటే ఆర్ గేట్ని కలపాలి. అప్పుడు అక్కడ వచ్చేటటువంటి రిజల్ట్ వచ్చి Y1. ఇంకా లాస్ట్ ఫైనల్ Y0 వాల్యూ కావాలంటే 1, 3, 5, 7, 9. 1 నుంచి ఒక లైన్ ఉండాలట, 3 నుండి ఒక లైన్ ఉండాలట, నెక్స్ట్ 5 నుండి ఒక లైన్ ఉండాలట, ఇంకేమన్నాడు? 1, 3, 5, 7, 9 అండ్ 9. ఇవన్నింటినీ కూడా ఒక ఆర్ గేట్ కనుక మనం కలిపేసినట్లయితే అప్పుడు మనకు వచ్చేటటువంటి రిజల్ట్ Y0. ఓకేనమ్మా? ఈ విధంగా మనం ఒక డీకోడర్ని బైనరీ కోడెడ్ డెసిమల్గా కన్వర్ట్ చేయొచ్చు. అంటే ఇది లాజికల్ సర్క్యూట్. మనకు BCD టు అదే డెసిమల్ టు BCD కనుక క్వశ్చన్ కనుక అడిగితే మనం ఈ లాజికల్ సర్క్యూట్ వరకు రాయాలి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ ఆల్. టుమారో క్లాస్లో మనం ఆక్టాల్ టు బైనరీ నెంబర్స్ని బైనరీ ఎన్కోడర్గా, అంటే ఇప్పటివరకు మనం ఏం చేసాం? ఓ డెసిమల్ నెంబర్ సిస్టమ్ తీసుకుని దాన్ని మనం బైనరీ కోడెడ్ డెసిమల్గా మార్చాము. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఆక్టాల్ నెంబర్ సిస్టమ్ తీసుకుంటాం, దాన్ని బైనరీగా కన్వర్ట్ చేస్తాం. అది ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం, లాజికల్ ఈక్వేషన్స్ని ఎలా జనరేట్ చేస్తాం ఏంటన్నది టుమారో క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఆల్.